నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అనేక మంది రోగులు వైద్యం కోసం వస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో అక్కడ చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా దివ్యాంగులైతే నానా ఇక్కట్లు, ఇబ్బందులు, నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రజాపాలనలో భాగంగా కొంతమంది ఆయన్ను కలిశారు. ఈ హాస్పిటల్ తీరు గురించి, అలాగే అక్కడ దివ్యాంగులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి వివరించారు. ఇటువంటి నేపథ్యంలో ఒక అంటే ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా అధికారులతో చర్చించారు. దీనిలో భాగంగానే మొట్టమొదటిసారిగా వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఓపీ విభాగాన్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి హాస్పిటల్స్‌లో అది ప్రారంభించే దిశగా కూడా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే మనకు తెలుసు, ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో ఏ రకమైనటువంటి క్రౌడ్ ఉంటుందనేది. ఇట్లాంటి సందర్భంలో అదే రీతిలో వరంగల్లో కూడా ఎంజీఎం హాస్పిటల్కి ఉంటుంది. ముఖ్యంగా అక్కడ ప్రారంభించినటువంటి ఈ యొక్క సదుపాయం ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి అంచెలంచెలుగా దాన్ని విస్తరిస్తారు. అది మెయిన్ ఆలోచన. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పట్ల అనేక మంది దివ్యాంగులతో పాటు ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే హాస్పిటల్స్ దగ్గర ఏ విధమైనటువంటి క్రౌడ్ ఉంటుంది అనేది మనకు తెలుసు. అలాగే ముఖ్యంగా ఎంజీఎం వరంగల్లో ఉన్నటువంటి హాస్పిటల్ లాంటి ముఖ్యంగా అప్గ్రేడెడ్ హాస్పిటల్స్లో విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంటుంది. సో అన్ని విభాగాల్లో ప్రత్యేకమైనటువంటి ఓపీలు. వారెక్కడా కూడా ఇప్పటివరకు సాధారణంగా అందరితో పాటు క్యూ లైన్లో ఉంటే వారికి కూడా ఓపీ అనేది అందుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఇది తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది బాగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దివ్యాంగులు. అలాగే ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడే కాదు, ప్రతి హాస్పిటల్లో అమలు చేయాలి. దానివల్ల చాలా మాకు ఉపయోగకరంగా ఉంటుందని దివ్యాంగులు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో త్వరలోనే ఉస్మానియా అలాగే గాంధీ హాస్పిటల్లో కూడా ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా దీని మీద ఫోకస్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బందులు పడకూడదు, గత ప్రభుత్వం ఏం చేసింది, ఎలా అమలు చేసింది సంక్షేమ పథకాలు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. అటువంటి మచ్చ, అవినీతి ఆరోపణలు, అక్రమాలకు సంబంధించినటువంటిది మనకు మీదకు రాకూడదు అనేది రేవంత్ రెడ్డి గారు ఆ ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఇట్లాంటి క్రమంలో ఇది చాలా కీలకమైనటువంటి అంశంగానే చూడాలి. ఎందుకంటే చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి రద్దీ ఏ విధంగా ఉంటుందనేది దాన్ని బట్టి ఈ యొక్క విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనేది శుభ పరిణామంగా చెప్పుకోవాలి.